బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 11:30 హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తోనూ సీఎం సమావేశమవుతారు. అయితే రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు, నిధులకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సీఎంతో సమావేశం కానున్నారు. అయితే సాయంత్రం 4 గంటలకు హోటల్ తాజ్ ప్యాలెస్ లో భారత పరిశ్రమల సమాఖ్య బిజినెస్ సమ్మిట్ కు చంద్రబాబు హాజరవుతారు. అనంతరం ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ మహేంద్ర దేవ్ సహా నీతి ఆయోగ్ సభ్యులతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు, నిధులకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సీఎంతో సమావేశమవుతారు. అయితే సాయంత్రం 4 గంటలకు హోటల్ తాజ్ ప్యాలెస్ లో భారత పరిశ్రమల సమాఖ్య బిజినెస్ సమ్మిట్ కు చంద్రబాబు హాజరవుతారు. అనంతరం ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ మహేంద్ర దేవ్ సహా నీతి ఆయోగ్ సభ్యులతో సమావేశం కానున్నారు. శ్రీనివాస్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ పర్యటనకు వెళ్ళనున్నారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి పర్యటించడమే కాకుండా పలు కేంద్ర మంత్రులను కూడా ప్రత్యేకంగా కలవటానికి కూడా సిద్ధం కావడం జరిగింది. రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ కావడము, తర్వాత కేంద్ర మంత్రి సిఆర్ పటేల్ తో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులపై చర్చించడము, నిధులు సాధించే విధంగా కూడా చర్చించే అవకాశం కూడా ఉంది. వీరితో పాటు చూసుకున్నట్లయితే కనుక మధ్యాహ్నం 3 గంటలకు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో భేటీ కావడము, అమరావతి రాజధాని అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలపై కూడా మాట్లాడుతున్నారు. ఇక భారత పరిశ్రమల సమాఖ్య బిజినెస్ సమ్మిట్ కూడా 4 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. ఆ సమ్మిట్ తర్వాత ప్రధానితోటి, అలానే చూసుకున్నట్లయితే కనుక నీతి ఆయోగ్ తోటి కూడా భేటీ కానున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఢిల్లీలోనే పర్యటించి పలు విషయాలపై సిద్ధం కానున్నారు. అంటే ముఖ్యంగా చూస్తే ఒకవైపు పోలవరం కేంద్ర జలవనరుల శాఖ మంత్రులతో, అలానే విషయంపై కూడా హోంమంత్రి అమిత్ షాతో భేటీ, తర్వాత నీతి ఆయోగ్ తో భేటీ. ఇలా చూసుకున్నట్లయితే కనుక ముఖ్య నేతలందరితో కూడా రేపే సుడిగాలి పర్యటన లాగా ఢిల్లీలో ఉన్నటువంటి నేతలు కూడా భేటీ కానున్నారు. అలానే చూసుకున్నట్లయితే కనుక రేపు మధ్యాహ్నం గనక ఏదైతే జరుగుతున్నటువంటి సదస్సు ఉందో ఆ సదస్సులో, అంటే సిఐఐ సదస్సులో పాల్గొని రాష్ట్రానికి పెట్టుబడుల విషయంపై ఉన్నారు. అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా చంద్రబాబు కృషి చేయడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. భారత పరిశ్రమల సమాఖ్య బిజినెస్ సమ్మిట్ కు ప్రత్యేకంగా పాల్గొనడమే కాకుండా ఆ రాష్ట్రానికి రావాల్సినటువంటి పరిశ్రమల గురించి కూడా ప్రత్యేకంగా చర్చించున్నారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఉదయం 11:30 గంటలకు హోంశాఖ మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ తర్వాతనే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరగనున్నాయి. అంటే రేపు మొత్తం షెడ్యూల్ కూడా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఉదయం 11:30 గంటల నుంచి సాయంత్రం సాగే అవకాశం కనబడుతుంది. అనంతరం బయలుదేరి అమరావతికి చేరుకోనున్నారు. అంటే రేపు ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గా ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీలో ఈ పర్యటన పూర్తి చేసుకొని తర్వాత అమరావతికి చేరుకోనున్నారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే బిజినెస్ సమ్మిట్ లో జరుగుతుందో దానికి సంబంధించిన దానిలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ కు పలు ముఖ్యమైనటువంటి కంపెనీలు రావడానికి, అలానే బిజినెస్ సమ్మిట్ లో పాల్గొని నిధులు సేకరించే పనిలో కూడా నిమగ్నం కావడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే కనుక
కేంద్ర జలవనరుల శాఖతో భేటీ ఏదైతే ఉందో దానిలో పాల్గొని పోలవరానికి సంబంధించినటువంటి నిధులు అలానే రావాల్సినటువంటి అభివృద్ధి పనులపై కూడా ప్రత్యేకంగా చర్చించారు. వీరితో పాటు రాజధానిలో జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యి రాజధాని అభివృద్ధికి కూడా ముందడుగు వేయడానికి కూడా కావలసిన విధంగా కూడా చంద్రబాబు చర్చించడానికి సిద్ధం కావడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే చంద్రబాబు పర్యటన, ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఎటువంటి కంపెనీలు రావడానికి, ఎటువంటి బిజినెస్ సమిట్ లో ఎటువంటి విషయాలు మాట్లాడతారు, అలానే ఢిల్లీ పెద్దలతో ఎటువంటి మంచి శుభవార్తలు చెబుతారు అనేది కూడా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్న పరిస్థితి కనుక ఆంధ్రప్రదేశ్ లో ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.